డీటెయిల్స్ ఇక విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఒక చిన్న ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే అవకాశం ఎంఎస్ఎంఈలకు మాత్రమే ఉందంటూ కూడా సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి రంగం ఇదే అని గుర్తు చేశారు ఆయన. ఇక వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కింద పెద్ద ఎత్తున కూడా పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు కావాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలియజేశారు. ఇవాళ శంకుస్థాపన చేసినటువంటి 38 పార్కులతో పాటుగా 100 పార్కులకు ఇప్పటికే శంకుస్థాపన చేశామంటూ కూడా చంద్రబాబు చెప్పారు. ఇక వచ్చేది నాలెడ్జ్ ఎకనామీ అంటూ కూడా ఆయన తెలియజేశారు. విలేజ్ టు గ్లోబల్ మార్కెట్ అనేది తమ ప్రభుత్వ నినాదం అంటూ కూడా సీఎం చంద్రబాబు తెలియజేశారు. సోదరులందరినీ అభినందిస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ కావాలంటే రైతులు సహకారం అమోఘం. మనస్ఫూర్తిగా మీరు చూస్తే ఒక్కొక్కసారి చాలా తొందరగా ఏ ప్రాజెక్టు కావాలన్నా భూమి కావాలి. చాలా రాష్ట్రాల్లో ఇవ్వలేకపోతున్నారు. ఈ రాష్ట్రంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు పూర్తిగా సహకరించారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను మొదటి నుంచి కూడా ఒకటే ఆలోచిస్తున్నా, ఎవరైనా భూమి ఇచ్చినప్పుడు ఆ రైతుకు కూడా న్యాయం చేయాలి. అప్పుడే వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి సిద్ధాంతంతో మనం ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు చూస్తే మన అమరావతి రాజధానికి 33,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చిన ఏకైక ప్రయోగం భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడా జరిగి ఉండదు. అలాంటిది ఇక్కడ జరిగింది. ఇప్పుడు ఫేజ్ 2 కింద కూడా 17,000 ఎకరాలు ఇస్తున్నారు. దానివల్ల మీరు చూస్తే భూమి ఇచ్చిన రైతులు నష్టపోవడం లేదు, అభివృద్ధి చాలా బాగా జరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొక పక్కన జూన్ 2024 నుంచి ఇప్పటి వరకు 2,953 ఎంఎస్ఎంఈ యూనిట్లు రాగా వాటి ద్వారా దగ్గర 4,68,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాం. ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు ఎవరైనా రైతులు ముందుకొస్తే, ప్రైవేట్ వ్యక్తులు ముందుకొస్తే వారికి కూడా ఇన్సెంటివ్స్